కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. ముగ్గురు రిటైర్డ్ ఏఎన్సీలతో పాటు ప్రస్తుత ఏఎన్సీని కమిషన్ విచారించనుంది. మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వరరావు, నరేందర్ రెడ్డి, ఏఎన్సీ బి హర్రామ్ను విచారణకు రావాలని నోటీసులు పంపించారు. వీరిని చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. ముగ్గురు రిటైర్డ్ ఏఎన్సీలతో పాటు ప్రస్తుత ఏఎన్సీని కమిషన్ విచారించనుంది. మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వరరావు, నరేందర్ రెడ్డి, ఏఎన్సీ బి హర్రామ్ను విచారణకు రావాలని నోటీసులు పంపించారు. వీరిని చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. ఎస్ శ్రీనివాస్, ఇప్పుడే కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభమైంది. పిసి ఘోష్ కమిషన్ చైర్మన్ ఇప్పుడే చేరుకున్నారు బీఆర్కే భవన్కి. ఈఎన్సీ నరేందర్ రెడ్డి కూడా ఈ విచారణకి హాజరయ్యారు. వాస్తవానికి ఈరోజు నలుగురిని విచారణకి రావాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. అందులో ఈఎన్సీ నరేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్రావు, అదేవిధంగా మరొక ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు. సో వారంతా కూడా ఇప్పటికే హాజరయ్యారు. 1 by 1 వారందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. వారంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే నరేందర్ రెడ్డి విచారణ కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. లోపలికైతే వెళ్ళారు, బీఆర్కే భవన్ లోపలికి వెళ్ళారు. వాస్తవానికి ఈ నెలాఖరుతో అంటే రేపటితో కమిషన్ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కమిషన్ విచారణ పూర్తి కానటువంటి నేపథ్యంలో ప్రభుత్వము కమిషన్ గడువుని మరొక 2 నెలల పాటు పొడిగించింది. అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా గడువును పొడిగించింది. అయితే ఇప్పటికే దాదాపుగా కమిషన్ 109 మందిని విచారించింది. మొదటగా వారందరి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకుంది. అఫిడవిట్లు ముందు పెట్టుకొని క్రాస్ ఎగ్జామిన్ చేసింది. సో అందులో భాగంగా ఈ ఈఎన్సీ అదేవిధంగా రిటైర్డ్ ఈఎన్సీలను కూడా విచారించింది కమిషన్. అయితే వారు చెప్పిన దానికి అఫిడవిట్లో ఇచ్చిన దానికి పొంతన లేనటువంటి వాళ్ళందరినీ కూడా మరొక మారు విచారణకి పిలవాలని చెప్పి నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే అనుమతుల విషయంలో గతంలో ప్రభుత్వము ఏ విధమైనటువంటి అనుమతులు రాకుండానే అనుమతులు వచ్చాయని చెప్పి పనులు ప్రారంభించామని చెప్పి కొన్ని విషయాలని ఈ విచారణ సందర్భంగా గుర్తించినట్లుగా తెలుస్తుంది కమిషన్ చైర్మన్. ఈ నేపథ్యంలోనే దానిపైన మరొక మారు క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఈరోజు ముగ్గురు రిటైర్డ్ ఈఎన్సీలు ప్రస్తుత ఈఎన్సీని విచారణకి ఆహ్వానించారు. సో ఒకవైపు విచారణ చేస్తూనే మరొక వైపు నివేదికను సిద్ధం చేసే పనిలో కూడా కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలో భాగంగా దాదాపుగా 300 పేజీలతో ఒక నివేదికను కూడా ఆయన సిద్ధం చేశారు. ఫైనల్ ఇక చివరి దశకు కూడా ఈ ఎంక్వైరీ చేరుకుంది. సో అందులో భాగంగా ఇప్పుడు మరొక మారు వీరిని విచారిస్తూ ఉన్నారు. ఫైనల్ స్టేజ్లో ఈ నెలాఖరులో వచ్చే నెలాఖరులో మార్చి నెలాఖరు వరకు ఈ కాళేశ్వరంతో సంబంధం ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టరు, అదేవిధంగా అవసరమైతే ఆనాటి ముఖ్యమంత్రిని కూడా చివరిగా విచారణకు పిలిచి ఫైనల్ రిపోర్టుని ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలనేటువంటి ఆలోచనతో కమిషన్ ఉంది. అందులో భాగంగానే కొద్ది రోజులు ఇప్పటివరకు బ్రేక్ ఇచ్చినటువంటి కమిషను ఆ నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై దాదాపుగా 300 పేజీలతో సిద్ధం చేసింది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నివేదిక సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో అఫిడవిట్లు ఇచ్చిన వాటికి అదేవిధంగా వారు చెప్పినటువంటి సమాధానాలకు డిఫరెన్సెస్ కనిపించాయో వారందరినీ మరొక మారు విచారణకు పిలిచి వారి ద్వారా తుది నివేదికను వచ్చినటువంటి వారు చెప్పినటువంటి దాని ఆధారంగా తుది నివేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా మాత్రము కేసీఆర్ను, హరీష్ రావును, ఈటెల రాజేందర్ను ముగ్గురిని కూడా విచారణకు పిలిచి ఏప్రిల్ నెలాఖరు వరకు నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు వేగంగా ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు కమిషన్ చైర్మన్ పిసి ఘోష్. శ్రీనివాస్. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ.
అదే